మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. వెల్కమ్ టు ఐడ్రీమ్. గుజరాత్ అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుప్పకూలిపోయింది. టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలనే ఆ ఫ్లైట్ కుప్పకూలిపోవడంతో దాదాపు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్లైట్ ఎక్కడైతే కూలిపోయిందో ఆ ప్లేస్లో ఉన్న మెడికల్ స్టూడెంట్స్ 20 మంది చనిపోయారు. ఇంత ఘోర ప్రమాదం ఇటీవల కాలం ఎక్కడ జరగలేదంటూ నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ టేక్ ఆఫ్ అయిన వెంటనే ఎలా కూలి ఉండొచ్చు, అసలు ఎలాంటి అనుమానం ఉండొచ్చు అంటే, ఒకవేళ డబుల్ ఇంజిన్ ఫెయిల్ అయిందా, లేదు ఒకసారి 2 ఇంజిన్లు ఉన్న ఫ్లైట్లో డబుల్ ఇంజిన్ కూలిపోతే 2 ఒకేసారి కూలుతాయా, లేదు అందులోని ఫ్యూల్ ద్వారా ఏమైనా ఎక్స్పోజర్ జరిగిందా అనే విషయం అంతా మాట్లాడడానికి తెలంగాణ ఏవియేషన్ అకాడమీ డైరెక్టర్ కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి గారు ఉన్నారు. ఎస్ఎన్ రెడ్డి గారిని అడిగి అసలు ఇటువంటి దీంట్లో చాలా కాలంగా పనిచేసిన ఆయనకున్న అనుభవాల్లో ప్రమాదం ఎలా జరిగిండొచ్చు, దీంట్లో ఏమైనా కాన్స్పిరసీ ఉందా లేదా అనే విషయాన్ని సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు గుజరాత్లో జరిగిన ఘటన చూస్తుంటే చాలా బాధాకర విషయం. టేక్ ఆఫ్ అయిన వెంటనే కొద్ది క్షణాల్లోనే అది కుప్పకూలిపోవడం. మీరు విజువల్స్ కూడా చూస్తుంటారు. మీకున్న ఎక్స్పీరియన్స్లో టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇంజిన్ డబుల్ ఇంజిన్ ఉంటుంది కాబట్టి ఆ ఇంజిన్ పుషప్తో పైకి వెళ్ళాల్సింది పోయి అది రన్వే మీదకు ఏ విధంగా ల్యాండ్ అవుతుందో ఆ పొజిషన్లోకి రావడం, తర్వాత ఆ పైలట్ కూడా అక్కడ వేరే విషయాల్లో మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే మీకున్న ఎక్స్పీరియన్స్లో ఏమనిపిస్తుంది అండి? సార్, నాకు మోర్ దెన్ 25,000 అవర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. విత్ దట్ మై ఎక్స్పీరియన్స్ నేను చెప్పగలుగుతాను అంటే 2 ఇంజన్లు ఒకసారి ఎప్పుడు ఫెయిల్ కావు. ఇదివరకు ఏమైనా హిస్టరీలో ఏమైనా కాలేదు. ఒక రీజన్ ఒకటి ఏమంటే, ఏదైనా ఫ్యూయల్లో ఏదైనా ప్రాబ్లం ఉండేది ఉంటే, ఎందుకంటే ఫ్యూయల్ ట్యాంక్ నుంచి 2 ఇంజన్లకు అదే ఫ్యూయల్ పోతుంటుంది. దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండేది ఉంటే 2 ఇంజన్లు ఒకసారి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది తప్ప మాత్రం ఇంకా నాకేం డౌట్ వస్తలేదు. అది పోగా ఇంకేదైనా ఏది ఉంటే ఏదైనా సాబిటేజ్ ఉంటే ఉండవచ్చు. వీ కెనాట్ సే దాట్. బట్ అదర్వైజ్ అయితే 2 ఇంజన్స్ ఎప్పుడు ఒకసారి ఫెయిల్ కావు. ఏదో ఒక ఇంజన్ ఫెయిల్ అవుతుంటే ది కెప్టెన్ ఈజ్ trained and he is an experienced person. He can always take care of the one engine, and with another one engine, aircrafts are designed to fly safe, absolutely safe. సార్, టేక్ ఆఫ్ అయిన వెంటనే ఆయన ఏటీసీకి మేడే మేడే అంటున్నారు. దాని మీనింగ్ ఏంటి వస్తుంది అంటే? మేడే మేడే అంటే ఏంటి అంటే, ఐఎమ్ ఇన్ వెరీ సీరియస్ ఎమర్జెన్సీ అండ్ అన్నది ఇన్ఫార్మ్ చేస్తాడు ఏటీసీకి. ఓకే, అక్కడ దగ్గర ఏటీసీ ఆల్సో విల్ వాచింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, హౌ ఎయిర్క్రాఫ్ట్ ఈస్ కమింగ్ డౌన్, ఎవ్రీథింగ్ ఏటీసీ విల్ బి వాచింగ్. అది ఎక్కడో మనం బయట ఎక్కడో ఫ్లై చేస్తున్నాం అంటున్నాం, మేడే మేడే అని వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడనమాట. ఏం ప్రాబ్లం ఉన్నది అని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇక్కడ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే టైం కూడా లేదు అతనికి. ఇట్ హ్యాపెన్ జస్ట్ అబౌట్ మేబీ 50-60 seconds లోపల అయిపోయింది అనమాట. రన్వే మీద టేక్ ఆఫ్ అయిన వెంటనే ఎయిర్లోకి వెళ్ళాల్సింది పోయి అది డౌన్ రన్వే మీదకి ల్యాండ్ పొజిషన్ రావడం లేదు. ల్యాండింగ్ పొజిషన్ రాలేదు. అతడు టేక్ ఆఫ్ అయ్యి ఎయిర్క్రాఫ్ట్ నోస్ పైకే ఉంది, అట్లే పైకి పోతారు అనమాట. బట్ సడన్ లో వాట్ ది పిక్చర్స్ వాట్ ఐ హావ్ సీన్, ఇట్ షోస్ దట్ సమ్ fire has suddenly came into the aircraft, and then the aircraft started sinking down and crashed. అంటే మనకు చూస్తున్న విజువల్స్ లో టేక్ ఆఫ్ అయిన తర్వాత ల్యాండింగ్ పొజిషన్ లో వస్తూ ఆ నోస్ వెళ్ళి ఒక చెట్టుకి క్రాష్ అవ్వడం, చెట్టు నుంచి ఒక బిల్డింగ్ మీద కొలాప్స్ అవడంతో అక్కడ ఏమైనా ఫైర్ వచ్చి ఉండొచ్చా, లేదంటే ఏ విధంగా అయ్యుండొచ్చు? అదే ఇప్పుడు ఆ విజువల్స్ చూస్తేనేమో నాకు అనిపిస్తుంది అంటే, మొదలు దాంట్లో ఎయిర్క్రాఫ్ట్ లో ఫైర్ వచ్చి ఎయిర్క్రాఫ్ట్ కిందికి వచ్చిందని. లేకపోతే మీరు అన్నట్టు పాసిబిలిటీ ఈస్ దేర్ దట్ ఎయిర్క్రాఫ్ట్ ఏదో ఇప్పుడు నేను అన్నట్టు బోత్ ఇంజన్స్ ఫెయిల్ అయినాయి, ఫ్యూయల్ ఏదో ప్రాబ్లం ఉన్నది, అవి కూడా అది సింక్ అయ్యి చెట్టు తగలటం, బిల్డింగ్ తగలటం కూడా తల్లి కూడా ఎక్స్ప్లోర్ కావచ్చు. But the way I have seen those pictures, it shows that
there was some sort of a thing in the aircraft. Suddenly I could see the fire. సార్ సాధారణంగా పైకి వెళ్ళిన తర్వాత ఆ. ఒక 100 to 200 మీటర్స్లో ఉంది, అది కొలాప్స్ అయింది. Ah, వెంటనే కొలాప్స్ అయినప్పుడు బిల్డింగ్ మీద పడింది అనుకోండి, ah. అది క్రాష్ రెండుగా విడిపోవడం లేదా ముక్కలు అవడం జరుగుతుంది. అవును, కానీ అవును. ఫైర్ వచ్చి ఇంతమంది బర్న్ అయిపోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అవుతుందో ఆ క్రాష్ అయినప్పుడు అందులో ఫ్యూయల్ ఉంటుంది కనుక ఫైర్ అనుకునేది పాసిబిలిటీ ఉంది. ఓకే. అట్లా ఎన్నో ఎయిర్క్రాఫ్ట్ మనం చూసినాం. కానీ ఇక్కడ ఏంటంటే 2 ఇంజన్స్ ఒకేసారి ఫెయిల్ అవటము అయితే అది ఎప్పుడు నేను చూడలేదు, ఇదివరకు ఎప్పుడు కాలేదు కూడా. సార్ మీకున్న ఎక్స్పీరియన్స్ లో Hmm. ఇంత పెద్ద ప్రమాదం ఎక్కడైనా చూసారా ఎప్పుడైనా? కొన్ని యాక్సిడెంట్స్ అయినాయి, పెద్ద మేజర్ అంటే యాక్సిడెంట్స్ మీకు అయినాయి, బాగా గుర్తుంది ఒకటి చెప్పండి. మేజర్ యాక్సిడెంట్స్ అయినాయి. Hmm. కానీ ఐ కెనాట్ రీకాల్ అండ్ టెల్ యూ Uh-huh. ఇమీడియట్లీ. ఇక్కడ హైదరాబాద్లో అయింది ఒకసారి. Hmm. ఒక బోయింగ్ 737 వాజ్ టేకింగ్ ఆఫ్. Hmm. జస్ట్ యాజ్ హీ టుక్ ఆఫ్ Hmm. దెన్ హీ క్రాష్ ల్యాండెడ్. Hmm. మన ఫెన్సింగ్ దాటంగానే అయిందన్నమాట. Hmm. బోయింగ్ 737 aircraft. Hmm. It also caught fire, but all passengers could evacuate, and only one passenger who came out and again gone inside to bring his pouch. Hmm. So he was caught అయ్యో. and he got burn injuries and all that. సార్ ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు Hmm. అందులో ఇంటర్నేషనల్ ఫ్లైట్ But Begumpet aircraft matter, it was proved that there was some mechanical and flaps తీసుకోలేదు, pilot has not taken flap అని అది ఉండే అనమాట. That was some reason, technical mechanical reason was there అచ్చా. for the cause of that accident. Okay. కానీ ఇది అట్లా కాదు. ఇది Ah. ఇదేమో ఇప్పుడు- మనకు ఏం చూస్తున్నాం అంటే 2 ఇంజన్లు మంచిగా పనిచేస్తున్నాయి, ఆయన మంచిగా కంఫర్టబుల్ టేక్ ఆఫ్ అయిన తర్వాత సడన్ గా వాట్ ఇన్ ది విజువల్స్ వీ కుడ్ సీ ఈస్ ది ఫైర్. కాస్త పక్కన పెడితే Hmm. సాధారణంగా ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు Hmm. మీరు గతంలో చెప్పినట్టుగా ఏ విధంగా ఉంటాయి ప్రొసీజర్ ఏముంటుంది? చెకప్ ఉంటుందా, ఇంజిన్ చెప్తాను. చెకింగ్? మొదలు ఇంజనీర్స్ మొత్తం త్వరగా చెక్ చేస్తారు, చేసి వాళ్ళు సర్టిఫై చేస్తారు. సర్టిఫై అంటే చేసి టేక్ ఆఫ్ అవ్వక ముందు ముందు అంటే 1 hour before? 1 hour ముందే ఆహా. అన్ని వాళ్ళు చెక్ చేసుకుంటారు. కెప్టెన్ వస్తాడు, కో పైలట్ వస్తారు. మొదలు కో పైలట్ చూసి అన్ని చెక్ చేసుకుంటాడు, సిస్టమ్స్ అన్ని. తర్వాత కెప్టెన్ చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకొని మొత్తం ఇద్దరు సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళు పోయే డెస్టినేషన్కు ఎంత ఫ్యూయల్ కావాలి, మళ్ళీ అక్కడ నుంచి డెస్టినేషన్లో ఏదైనా వెదర్ మంచిగా లేకపోతే ఆడికి డైవర్ట్ చేయాలంటే ఇంకా ఎంత ఫ్యూయల్ కావాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారంగానే పైలట్ ఇన్ఫార్మ్ చేస్తాడు నాకు ఇంత ఫ్యూయల్ కావాలని. Hmm. వచ్చి చెక్ చేసుకుంటాడు, అవన్నీ సాటిస్ఫై కావాలి. ప్రతి సిస్టమ్స్ చెక్ చేసుకుంటాడు, ప్రతి దానికి ఇదివరకు ఏమన్నా హిస్టరీ ఉందా చెక్ చేసుకుంటాడు. Aircraft కి. ఇదివరకు ఎయిర్క్రాఫ్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండేనా, ఏమైనా రెక్టిఫై చేసిందా, Hmm. అర్లియర్ పైలట్ ఏమైనా రిపోర్ట్ ఇచ్చినా, అవన్నీ కంప్లీట్ మంచిగా చెక్ చేసుకున్న తర్వాతనే హీ విల్ యాక్సెప్ట్ ది ఎయిర్క్రాఫ్ట్. సార్ వీళ్ళిద్దరు ఎందుకంటే నేను చెప్తాను, ఇప్పుడు ఏది ప్రమాదమైనా కానీ ఓన్లీ ప్యాసింజర్స్ కాదు, పైలట్ కూడా వస్తాడు. చనిపోతారు. అందుకొరకు ఇన్ హిజ్ ఓన్ లైఫ్ ఆల్సో హీ హాస్ టు టేక్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్. సార్ వీళ్ళిద్దరు కాకుండా టెక్నికల్ వైపు నుంచి అంటే ఫ్యూల్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ టెక్నికల్ టీమ్ ఎవరైనా చెక్ చేస్తారా? ఇంజనీర్స్ ఉన్నారండి. ఇంజనీర్స్ ముందటనే రీఫిల్లింగ్ అవుతుంది. ఇంజనీర్స్ ముందటనే వాళ్ళు ఐఓసినో హెచ్పి ఎవరైనా కానీ వాళ్ళు ఫ్యూయల్ ట్యాంకర్స్ వస్తాయి, వచ్చి వాళ్ళు ఫిలప్ చేస్తారు. ఫిలప్ చేయకముందు ఫ్యూయల్ చెక్ చేసుకుంటారు వీళ్ళు. దాంట్లో ఏమైనా వాటర్ ఉందా, దాంట్లో ఏమైనా ఇది ఉందా, అది ఉందా అని చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాతనే దట్ ఈస్ పర్మిటెడ్ టు బి పుట్ ఆన్ టు ది ఎయిర్క్రాఫ్ట్. ఎయిర్క్రాఫ్ట్లో పెట్టిన తర్వాత కూడా వీళ్ళు పైలట్ ఎంత కెపాసిటీ కావాలనో అంత కెపాసిటీ ఇచ్చిందా లేదా. సపోజ్ ఈ సేజ్ ఐ వాంట్ 5 tons 10 tons 8 tons చెప్పిన అనుకోండి, అంత ఫ్యూయల్ కరెక్ట్ పైన వింగ్స్లో వచ్చిందా లేదా చెక్ చేసుకుంటాడు. పైలట్ వచ్చినాక కూడా లోపల కాక్పిట్లో కూర్చున్నా కూడా పైలట్ కూడా చెక్ చేసుకుంటాడు, ఈయన అడిగినంత ఫ్యూయల్ ఉందా లేదా అని. అన్ని సిస్టమ్స్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. అచ్చా సార్, ఇప్పుడు మీరు మన విజువల్ చూస్తున్నాం, విజువల్స్ లో ఒక్కసారి బ్లాస్ట్ అవడం, ఫ్లేమ్స్ రావడం జరిగింది. అవును. అంటే పెట్రోల్ ఒక్కసారి ఆ వైట్ పెట్రోల్ అంతా ఒక్కసారి బ్లాస్ట్ అవడంతో ఫ్లేమ్స్ వచ్చి అనుకుందాం. పెట్రోల్ ట్యాంక్ ఒకవేళ ఆ కార్గోలో అంటే మన ఫ్లైట్ లో ఏమైనా మీరు చెప్తున్నట్టు ఎక్స్పోజల్ అంటే ఒక చిన్న ఊహాగానం ఏమైనా జరిగింది అనుకోండి, అది వెళ్ళి క్లాష్ అయితే ఫ్లైట్ లో ఏమైనా జరిగి ఉండొచ్చు అంటారా? అట్లా మీరు అన్నట్టు కనుక ఏదైనా ఎక్స్ప్లోసివ్ ఉండేది ఉంటే ఎక్స్ప్లోసివ్ తోటి సడన్ గా ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. ఇక అప్పుడు ఎవరు ఏం చేయాలన్నమాట. అంటే ఎక్స్పోజల్ అంటే కానీ ఇక్కడ వాళ్ళు మేడే అన్నారంటే ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఫ్యూ సెకండ్స్ టైం దొరికింది చెప్పడం కొరకు. అది మనకు తెలియదు ఏం రీజన్ అనేది. అది రేపు డిఎఫ్డిఆర్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ తీస్తే తెలుస్తుంది అనమాట.
ఏం ప్రాబ్లం ఉండే, ఇద్దరు పైలట్స్ ఏం డిస్కస్ చేసిండ్రు, చేయగానే వాళ్ళు ఒక పైలట్ మేడే అని చెప్పిండంటే దర్ మస్ట్ బి సమ్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ టు దెమ్. అది సస్పెన్స్ ఉండొచ్చు అంటారా? అందుకొరకే మనం అది వెయిట్ చేసి అది ఒక కాక్పిట్ వాయిస్ రికార్డర్స్ మనం ఈ వాళ్ళ డిఎఫ్డిఆర్ కూడా ఎన్ని పారామీటర్స్ రికార్డ్ అవుతాయి దానిలో, ఏది ఏం ప్రాబ్లం ఉన్నది కూడా అంత చాలా డీటెయిల్ వీ కెన్ టేక్ అవుట్. యాక్సిడెంట్ ఎప్పుడు యాక్సిడెంట్ అయినా కానీ ఈ రెండు ఉన్నాయో, ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ను డిఎఫ్డిఆర్ as very vital equipment which can give lot of information about the accident. అది రావాలంటే ఎన్ని రోజులు పట్టచ్చు? అది ఇప్పుడు సముద్రాలలో లేకపోతే గుట్టలలో ఏంటంటే వేరు మాట, ఇది ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరనే అయింది కనుక విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపల లొకేట్. అంటే దానికి ఒకటి ఏంటంటే ఈ ఫైర్ అవన్నీ ఫైర్ ప్రూఫ్ ఉంటాయి, ఫైర్ తోటి వాడికి ఏం డ్యామేజ్ కాదు ఈ ఎక్విప్మెంట్ కు, అందుకొరకు దే కెన్ లొకేట్ ఇన్ అబౌట్ మాక్సిమం హాఫ్ అన్ అవర్ టైం లోపల. కానీ అది ఒక ల్యాబ్ కి రావాలనుకుంటే మదర్ ఇండియాలో ఉందంటారా? లాస్ట్ టైం లో గతంలో లాగా ఇండియా లేకుండే అప్పుడు మనం బయటికి పంపిస్తాం. ఇప్పుడు ఇండియాలో ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇట్ కెన్ బి డీకోడెడ్ ఇన్ ది ఫెసిలిటీస్ వెరీ ఈజీలీ, అండ్ ది యాక్చువల్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, వాట్ సర్కమ్స్టాన్సెస్ ఇట్స్ హ్యాపెండ్ అని మొత్తం తెలుస్తుంది. యూజువల్గానేమో కొన్ని ప్లేసెస్లో యాక్సిడెంట్స్ అయినాయి ఇట్లాంటి, కానీ అవి వెదర్ మంచిగా లేక అయినాయి. ఇక్కడ వెదర్ మంచిగా ఉన్నది, అందుకని మనం వెదర్ బ్లేమ్ చేసేది లేదే లేదనమాట. టెక్నికల్ రీజన్ సమ్ సార్ట్ ఆఫ్ నేను చెప్పినట్టు నాకైతే అనిపిస్తుంది ఫ్యూయల్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే సాబిటేజ్ కావచ్చు, కానీ రెండు ఇంజిన్ ఫెయిల్ అవటం ఒకసారి మాత్రం ఇద్దరికి అయినట్టు కాలేదు. అవి మాత్రం నాకు నమ్మకం లేదు. సార్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన ముందే మనకి సెల్ ఫోన్స్ అన్ని కూడా ఆఫ్ చేయమని చెప్తారు. ఒకవేళ వీళ్ళు ఎవరైనా పాసెంజర్ సెల్ ఫోన్ కనిపెడితే ఆ సిగ్నల్ క్రాష్ ఏమైనా జరిగే ఉండే అవకాశం ఉంటుంది? దాంతో నావిగేషన్ ఎఫెక్ట్ అవుతుంది, కానీ ఈ ఫ్లైట్ ఆ టేక్ ఆఫ్ అప్పుడు దానితో ఏం ఎఫెక్ట్ కాదన్నమాట. మనం టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత నావిగేషన్ సిగ్నల్స్ కెన్ బి ఎఫెక్టెడ్ విత్ దట్ సెల్ ఫోన్స్ అండ్ ఆల్ దట్. బట్ ఇక్కడ అటువంటి రీజనే లేదన్నమాట, ఎందుకంటే ఇది ఇమీడియట్లీ ఆఫ్టర్ టేక్ ఆఫ్ అండ్ విత్ ఇన్ ది విసినిటీ ఆఫ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ హ్యాపెండ్. ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు చూస్తుంటారు కూడా, వాళ్ళు కూడా ఏటీసీ ఆఫీసర్స్ బైనాక్యులర్స్ పెట్టుకొని చూస్తుంటారు. ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యి కొంచెం సేఫ్ హైట్ పోయి వాళ్ళకు ఎయిర్ క్రాఫ్ట్ కనిపించేంత వరకు వాళ్ళు చూస్తూనే ఉంటారు అనమాట. అది అందుకొరకు దే విల్ ఆల్సో బి ఐ విట్నెసెస్ ఉంటారు. ఎట్లా అయింది, మొదలు ఫైర్ స్టార్ట్ అయ్యి ఎయిర్ క్రాఫ్ట్ కిందకి వచ్చిందా, లేకపోతే కింద ఎయిర్ క్రాఫ్ట్ పడ్డ తర్వాత ఫైర్ వచ్చిందా, అవన్నీ వాళ్ళు. విజువల్స్ లో మాత్రం మనకి ఎయిర్ లో ఉన్నప్పుడు ఫైర్ కనిపిస్తుంది, క్రాష్ అవ్వబట్టి చెట్టు కొట్టడం బట్టి అయ్యి వచ్చాము కదా. దేర్ కుడ్ బి 2 reasons. వన్ ఈజ్ ఎక్స్ప్లోషన్ అవి కూడా కింద పడవచ్చు, లేకపోతే పడ్డ తర్వాత కూడా ఎక్స్ప్లోడ్ కావచ్చు. 2 reasons. ఫ్లైట్ ఒక్కసారి డౌన్ అవుతుండగా మీకు చూస్తుంటారు, అది చూస్తాము. ఇవన్నీ ఐ విట్నెసెస్ కెన్ గివ్. అండ్ ఆల్సో ముఖ్యంగా అయితే మనకు ఇప్పుడు లక్కీలీ ఈ సర్కమ్స్టాన్సెస్ మనకు డిఎఫ్డిఆర్ cockpit voice recorder is the primary equipment, primary instrument which can give a lot of information. And అది చూసిన తర్వాతనే ఎవరే కానీ కరెక్ట్ చెప్పగలుగుతారు. ఇప్పుడు ఏమైనా మనం ఊహ చెప్పగలుగుతాం, కానీ మనం కరెక్ట్ రీజన్ చెప్పగలం. అండ్ ఈ పర్టికులర్ దానిలో కూడా మాత్రం ఆ రెండు ఎక్విప్మెంట్స్ ఈజీగా దొరుకుతాయి. అండ్ మేబీ బై టుమారో దే కెన్ డీకోడ్ ఇట్ అండ్ విల్ బి కమింగ్ విత్ ది ట్రూత్ ఆఫ్ ది యాక్షన్. ఎయిర్ ఇండియా ప్రమాదం వెనక ఎలా జరిగింది అన్న విషయం కరెక్ట్గా తెలియాలంటే అందులో ఉన్న కాక్పిట్లో కరెక్ట్గా వస్తుంది. అది మనకు కనీసం 24 hours దాని ఉన్న ఇన్పుట్ బయటకు వస్తాయి కాబట్టి కాక్పిట్ వాయిస్ రికార్డర్ డిఎఫ్డిఆర్ అంటారు. డిఎఫ్డిఆర్ రెండిట్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఇప్పటివరకు ఊహాగానాలు మనం క్రియేట్ చేద్దంటున్నారు ఎస్ఎన్ రెడ్డి గారు. కానీ ఆయనకున్న సర్వీస్ ప్రకారం డబుల్ ఇంజిన్ ఎప్పుడు రెండు ఒకేసారి ఆగిపోవు. ఒకవేళ పెట్రోల్ కన్జంప్షన్లో కానీ పెట్రోల్ విషయంలో కానీ ఏవైనా అవ్వచ్చు అనే విషయాన్ని చెప్తున్నారు. కానీ డబుల్ ఇంజిన్ ఒకేసారి ఎప్పుడు ఫెయిల్ అవ్వంటూ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విషయంపై ఎస్ఎన్ రెడ్డి గారి యొక్క ఒపీనియన్. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే అండి. థ్యాంక్ యూ సార్.